జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అరవింద్ గారి పాట రెండవసారి 4,90,000 4,95,000. అరవిందా వద్దన్నయ్య, ఏదో దుర్గమ్మ దయ వల్ల ఆవిడ పాడారు, వదిలేద్దామన్నయ్య. మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టాలనే పాడా. రెండవసారి శ్రావణి గారి పాట 4,95,000. అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్. అరవిందా, అది మనదేరా. ఇదే చివరిదమ్మా. మూడవసారి శ్రావణి గారి పాట 4,95,000. 4,95,000 రూపాయి. 5 లక్షలు. ఇంక శ్రావణి పాడదండి. శ్రావణి గారి పాట రెండవసారి 5 లక్షలు. అరవిందా, అన్నయ్య వద్దన్నయ్య. మనదేరా. అన్నయ్య వద్దన్నయ్య, రోడ్డున పడిపోతామన్నయ్య. అరవిందా, అమ్మకివ్వవా? మూడవసారి శ్రావణి గారి పాట 5 లక్షలు. 5,01 రూపాయి. అరవింద్ గారి పాట ఒకటవసారి 5,01,000 రూపాయి. మేడం 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 ప్లీజ్ మేడం, పాడండి మేడం. ప్లీజ్ మేడం, పాడండి మేడం. ప్లీజ్ మేడం. అరవింద్ గారి పాట 5,01,000 రూపాయి. అరవింద్ గారి పాట మూడవసారి 5,01,000 రూపాయి. లీజు బుజ్జమ్మ గారికే వెళ్ళింది. హోటల్ ఓపెన్ చేసుకుని బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు. 5,01,000 రూపాయి చెల్లించండి. అంతుంటేగా. ఇప్పుడు వీళ్ళ ఏడుపు ముఖాలు చూద్దాం డాడ్. $5,01 రూపాయి. $10 వరకు పెట్టొచ్చు సార్. ఊపు చూసి అంతవరకు వెళ్తుందనుకున్నాను. మీరు లక్కీ, సగానికే వచ్చేసింది. అవును సార్, నేను 10 పెడదామని తీసుకొచ్చాను, సగం మిగిలింది. మేం చాలా లక్కీ. అదృష్టవంతులం. డాడ్, వీళ్ళు కావాలనే మనల్ని డైవర్ట్ చేసి మోసం చేశారు. అవును బేబీ, మనం నమ్మి పడిపోయా. ఛ! మీ తెలివి ముందు ఎవరి తెలివి పనిచేయదు కదరా నాయన. అరవిందా, మనదే అమ్మా. మేడం 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 ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం, పాడండి మేడం. అక్షర, నీ ప్లాన్ వర్కౌట్ అయింది, మనకే వచ్చింది. కృష్ణుడి పర్యవేక్షణలో యుద్ధం గెలిచామదినా. ఇక మన హోటల్ ఓపెన్ చేసి బాగా డెవలప్ చేయాలి. ఎన్నో చేశాం, ఇది డెవలప్ చేయలేమా అత్తయ్య గారు? చేద్దాం, పదండి. పదండి. ఏమనుకోకండి, బయట ఊరు నుంచి వచ్చాం కదా. తెలుసుకోవాలండి, ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిందే. వృధా అయిందని బాధపడకూడదు, విలువ ఉండాలి. మీరు ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఆ ఆనందంతోనే వెళ్తారు. మీకిక్కడ మంచి భోజనం దొరుకుతుంది, అన్ని వసతులు ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. మీరు మాట్లాడుతుంటే మీరు మా కుటుంబమే అన్న ఫీలింగ్ కలుగుతుంది మేడం. మాకు నచ్చిందంటే మా తరపున ఊరి నుంచి దుర్గమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నెలకు మీకు ఎంత లేదన్నా 10 రూములైనా బుక్ అవుతాయి. ఎన్ని రూములు కావాలి సార్? ఒక 4 రూములు కావాలి సార్. అమ్మ దర్శనం చేసుకోవడానికి, ఊరు చూడటానికి వచ్చామండి. ఒక వారం ఉంటామండి. సరే అండి. మీరే మొదటి వాళ్ళండి. అవునండి, మా బోని చాలా బాగుంటుందండి.
అలాగే మీ ఆధార్ కార్డు కూడా ఇవ్వండి. ఓకే లగేజ్ మేము పంపిస్తాంలేండి. మేము తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. ఓకే అండి, మీరు రండి. పద రాజేష్. హాట్ వాటర్ కావాలంటే కూడా ఉన్నాయి. అలాగేనండి. తాగడానికి వాటర్ బాటిల్ పెట్టాం. ఇంకేమన్నా కావాలంటే నెంబర్ 9కి ఫోన్ చేయండి. అలాగేనండి. రండి సార్, రండి. రూమ్ బాగుంది సార్. ఓకే సార్, మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి. మొదటి ఆదాయమే ఆ తల్లి దర్శనానికి వచ్చే వాళ్ల ద్వారానే కావాలని దుర్గమ్మే పంపించిందమ్మా. అవునత్తయ్య గారు, మనకిది శుభ సూచకమే. మీకు కూడా థ్యాంక్స్ అండి. మా బాధ్యతమ్మా. మాకిన్ని చేస్తున్నారు, ఈ మాత్రం మేము చేయలేమా? వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తామమ్మా. వస్తామమ్మా, వస్తాం బాబు. సరే అండి. మనకి త్వరగా వర్కర్స్ కూడా దొరకాలండి. అన్నీ మీరే అంటే చేయలేరు. మనమే రెస్టారెంట్ని కూడా చూసుకోవాలి కదా. బోర్డు పెట్టాం కదా అక్షర, ఎవరన్నా వస్తే బాగుండు. సార్, నమస్తే. చెప్పండి. బయట వర్కర్స్ కావాలని బోర్డు పెట్టినారు కదా సారు, మేము బాగా పనిచేస్తామండి. అవును సార్, నమ్మకంగా ఉంటాం. మీరు ఏం పని చెప్పినా చేస్తాం. మీరు ఇంతకు ముందు ఎక్కడ చేశారు? పట్నంలో చేయలేదమ్మ గారు, మా ఊరు శ్రీకాకుళంలో చేశాం. సింగ గెటప్ లో ఉండి శ్రీకాకుళంలో ఎలా? మేము శ్రీకాకుళంలో సెటిల్ అయిన పంజాబ్ వాళ్ళం అమ్మగారు. అవును అమ్మా, వచ్చే డబ్బులు సాలట్లేదమ్మా, అందుకే పట్నం వచ్చాం. చూస్తూ వస్తా ఉంటే బోర్డు కనిపించింది. ఊరోళ్ళు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు కదమ్మా. కష్టపడతాము, నిజాయితీగా ఉంటాము. నాకు అదే కావాలి. మీ పేర్లేంటి? నా పేరు సత్పాల్ సింగ్. నా పేరు మనీషా సింగ్. మీ పేర్లేంటి వెరైటీగా ఉన్నాయి? అందరూ అట్లానే అంటారయ్యా. నేను మీకు చెప్పేది ఒకటే, మీరు చెప్పింది చేతల్లో కనపడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.